హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్ గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ప్రతి వీడియోలో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారికి ఈ చెప్పే లెసన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఏ క్లాస్ యొక్క ఎన్సీఆర్టీ అనేది అర్థమవుతుందని ప్రతి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. 6th, 7th, 8th అనేది కంప్లీట్ అయిపోయింది. 8th ఫిజిక్స్ పార్ట్ 2 అనేది రన్నింగ్ ఉంది. అది నిన్న దాదాపు 12 o'clockకి మనకి అప్లోడ్ అయినట్టుంది. అది కొంచెం లేట్ అయింది. ఇక నుంచి ఆ టైంలో నేను అప్లోడ్ చేయను, ఓకేనా? కొంచెం ముందు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మన యొక్క ఈ ఎన్సీఆర్టీ సిరీస్లో 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి లెసన్ ఏంటి అంటే జీవుల మౌలిక ప్రమాణం. ఈ చాప్టర్ అనేది ఇప్పుడు ఇది 6th వీడియో. మరి ఇన్ని వీడియోస్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ చాప్టర్ అనేది కాంపిటేటివ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది జీవుల మౌలిక ప్రమాణం, కణం. దీనికి ముందు 8th క్లాస్లో కణం, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని యొక్క విధులు ఏ విధంగా ఉన్నదనేది 8th క్లాస్లో మనకి ఇచ్చారు. ఏకకణ జీవులు అనగా ఏమి, బహుకణ జీవులు అనగా ఏమి, కేంద్రక పూర్వ జీవులు అనగా ఏమి, లేకపోతే నిజకేంద్రక జీవులు అనగా ఏమి, ఇలా కొన్ని వాటి గురించి మనం 8th క్లాస్లో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ 9th క్లాస్లో కణాన్ని ఎవరు కనుగొన్నారు, ఎలా కనుగొన్నారు, కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, కణ సిద్ధాంతాన్ని ఎవరు బలోపేతం చేశారు, లేకపోతే ఎవరు డెవలప్ చేశారు అనే వాటి గురించి మాట్లాడుకొని, కణాన్ని సూక్ష్మదర్శిని ద్వారా మనం పరిశీలించినప్పుడు కణంలోని 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవే కణత్వచం, కేంద్రకం, కణద్రవ్యం అని మాట్లాడుకున్నాం. దానిలో ఫస్ట్ భాగమైనటువంటి కణత్వచం గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. కణత్వచం అనేది ఎలా ఎంట్రీ ఆర్ ఎగ్జిట్గా పనిచేస్తుంది, కణంలోకి ఒక పదార్థం అనేది రావాలన్నా, కణంలో నుంచి బయటకు వెళ్ళాలన్నా ఈ కణత్వచం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మాట్లాడుకున్నాం. దానిలో సబ్ టాపిక్ అయినటువంటి కణకవచం గురించి కూడా మాట్లాడుకున్నాం. కణకవచం అనేది కేవలం మొక్క కణాల్లోనే ఉంటుంది, లేదా బ్యాక్టీరియా, ఫంగి, అదేవిధంగా శైవలాలు, వీటిల్లో మాత్రమే ఈ కణకవచం ఉంటుంది. ఈ కణకవచం దేంతో తయారవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. జంతు కణాల్లో కణకవచం ఉండదు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ భాగం, లేకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కేంద్రకం. ఈ కేంద్రకం ఎలా అంటే, మన ఇంట్లో మన ఫాదర్ లెక్క ఈ కేంద్రకం ఏం చేస్తుందంటే కణాన్ని అంతటిని కూడా ఏం చేస్తుందంటే కంట్రోలింగ్ చేస్తుంది. ఈ కేంద్రకం కణంలో మధ్యలో ఉండే భాగమే కేంద్రకం. కణంలో అన్నిటికన్నా మధ్యలో ఉండే భాగమే కేంద్రకం. ఈ కేంద్రకంలో కేంద్రకావేశం ఉంటుంది. ఈ కేంద్రకంలో ఏముంటుంది? కేంద్రకావేశం ఉంటుంది. అదేవిధంగా ఈ కేంద్రకావేశంతో పాటు మనకి క్రోమోజోములు కూడా ఉంటాయి. దారాల వంటి నిర్మాణాలైన క్రోమోజోములు కూడా ఉంటాయి. కేంద్రకం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను చదువుతూ ఉంటాను, జాగ్రత్తగా గమనించండి. వాటి రసాయన నిర్మాణాల ప్రకారం కణాల యొక్క వివిధ ప్రాంతాలు విభిన్న రంగును పొందుతాయి. అంటే కణాన్ని రంజనం చేసినప్పుడు కణంలోని భాగాలు, ఆ భాగాలనే కణాంగాలు అంటాం కదా, ఆ కణాంగాలు అనేవి వివిధ రంగుల్ని పొందుతాయి. కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాల కంటే ముదురు రంగులో కనిపిస్తాయంట. మనం రంజనం చేసినప్పుడు కణంలోని కణాంగాలు కొన్ని ప్రాంతాల ప్రాంతాల కంటే ముదురు రంగులో కనిపిస్తాయి. ఓకే, అయోడిన్ ద్రావణాన్ని కాకుండా కణాలను రంజనం చేయడానికి, అంటే కణాలను గుర్తించడానికి సాప్రనీస్ ద్రావణం లేదా మిథలిన్ బ్లూ ద్రావణాన్ని కూడా వాడవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కణంలోని భాగాలను ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది చెప్తున్నాడు. అయోడిన్ ద్రావణాన్ని యూజ్ చేసి కాకుండా కణంలోని కణాంగాలను రంజనం చేసి మనం తెలుసుకొనడానికి సాప్రనీస్ ద్రావణం లేదా మిథలిన్ బ్లూ ద్రావణాన్ని కూడా వాడవచ్చు. ప్రతి కణం మధ్యలో ఇప్పుడు నేను మాట్లాడాను కదా,
కణంలో మధ్యలో ఏముంటుందని చెప్పాను? కేంద్రకం. ఇక్కడ ఏమంటుందంటే ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణమే కేంద్రకం. ఎలా ఉంటుందంట? గుండ్రటి లేదా అండాకారపు లాంటి చుక్క లాంటి నిర్మాణం అనేది కేంద్రకంలో మనం గమనించవచ్చు. ఆ గమనించిన నిర్మాణాన్ని ఏమని అంటున్నామంటే కేంద్రకం, న్యూక్లియస్. ఏమంటున్నాము? కేంద్రకం అని అంటున్నాము. కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కేంద్రకాన్ని ఆవరించి ఎన్ని పొరల కేంద్రక త్వచం ఉంటుందంట? 2 పొరల కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కేంద్రకం లోపల నుండి దాని బయటకు, లోపల నుండి దాని బయటకు అనగా కణద్రవ్యంకు, నిన్న నేను ఒక డయాగ్రామ్ ద్వారా కణద్రవ్యము కేంద్రకం అనేది క్లియర్గా చెప్పాను. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా గమనించండి. కేంద్రకం లోపల నుండి దాని బయటకు, దాని బయట ఏముంటుంది? కేంద్రకానికి బయట ఏముంటుంది? కణద్రవ్యమే కదా. ఈ కణద్రవ్యంలో ఏమేమి ఉంటాయి? కణాంగాలు అనేవి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. కేంద్రకం లోపల దాని బయటకు అనగా కణద్రవ్యంకు పదార్థాన్ని అనుమతించేందుకు, అంటే కేంద్రకం లోపలికి ఒక పదార్థం పోవాలి. కేంద్రకం లోపలికి ఒక పదార్థం పోవాలి. నాకు ఇష్టం వచ్చినట్లు పంపిస్తానంటే కుదరదు. మనం ఒక దాని యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అది ఏంటిది అని అంటే కేంద్రక త్వచం. కేంద్రక త్వచం అంటే కణద్రవ్యమునకు పదార్థాన్ని అనుమతించేందుకు కేంద్రక త్వచం. కణత్వచం ఏ విధంగా అయితే రంధ్రాలను కలిగి ఉందో అదేవిధంగా కేంద్రక త్వచం కూడా రంధ్రాలను కలిగి ఉంది. ఏమంటున్నారు? కేంద్రక త్వచం కూడా రంధ్రాలను కలిగి ఉంది. ఇంకొకటి, కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములలో, అంటే కణ విభజన జరిగేటప్పుడు ఒక నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఆ నిర్మాణం ఎలా ఉంటుందంటే కడ్డీలాగా ఉంటుంది. ఈ కడ్డీలాగా కనిపించే నిర్మాణాలు ఏమిటి అంటే క్రోమోజోములు. ఏంటి ఫ్రెండ్స్? క్రోమోజోములు. ఈ క్రోమోజోములలో ఒక యాసిడ్ అనేది ఉంటుంది, లేకపోతే ఒక ఆమ్లం అనేది ఉంటుంది. ఆ ఆమ్లమే ఏంటిదంటే డిఎన్ఏ. ఏంటిది? డిఎన్ఏ. డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. ఓకే, డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం రూపంలో ఈ క్రోమోజోములు ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? ఈ క్రోమోజోములు డిఎన్ఏ ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. క్రోమోజోములు ఏర్పడాలంటే ఏమేం కావాలి? ప్రోటీన్లు కావాలి, అదేవిధంగా డిఎన్ఏ కూడా కావాలి. ఓకే, కణాలను నిర్మించడానికి, దేన్ని నిర్మించడానికంట? కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ డిఎన్ఏ ప్రోటీన్లు ఈ రెండూ కలిసి క్రోమోజోములు ఏర్పడితే ఈ డిఎన్ఏ ఏం కలిగి ఉంటుందంటే కణాన్ని నిర్మించడానికి అవసరమైన సమాచారాన్ని ఈ డిఎన్ఏ అణువులు ఏం చేస్తాయంట? కలిగి ఉంటాయంట. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను మనం ఏమంటాము? డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను మనం ఏమంటామంటే జన్యువులు. ఏమంటాము? జన్యువులు. ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి. జన్యువులన్నీ కలిసి డిఎన్ఏ ఏర్పడింది. డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్ కలిసి క్రోమోజోములు ఏర్పడింది. ఈ క్రోమోజోములు ప్లస్ కేంద్రకావేశము కేంద్రకంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? కేంద్రకంలో ఉన్నాయి. ఓకే, క్రోమాటిన్ పదార్థం చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా కనిపిస్తుంది. ఈ క్రోమాటిన్ అనే పదార్థం క్రోమోజోమ్కి సంబంధించిందే. ఈ క్రోమాటిన్ అనే పదార్థం క్రోమోజోమ్కి మారక ముందు ఉంటుంది. ఈ క్రోమాటిన్ అనే పదార్థం ఎలా ఉంటుందంటే చిక్కుబడిన వంటి దారముల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందంట. ఈ కణం విభజన జరిగేటప్పుడు ఏదైతే చిక్కుబడిన దారముల వంటిగా ఉందో ఆ క్రోమాటిన్ పదార్థం ఎలా కనిపిస్తుందంటే, లేకపోతే ఎలా ఏర్పడుతుందంటే క్రోమోజోములుగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? క్రోమోజోములుగా ఏర్పడుతుంది. ఓకే, ఒక కణం విభజన చెంది
రెండు కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. అంటే కణం విభజనలో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే ఇక్కడ కేంద్రకం అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. కణం యొక్క రసాయనిక చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి పొందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో కూడా పర్యావరణంతో పాటు ఇది కూడా కీలక పాత్రను పోషిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. కణం యొక్క రసాయనిక చర్యలను నిర్దేశించాలి. ఎందుకని? కణం అనేది ప్రత్యుత్పత్తిని జరిపి కణాన్ని యొక్క సంఖ్యను పెంచుకోవాలి. ప్రతి బహుకణ జీవి ఏకకణ జీవిగానే స్టార్ట్ అవుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఏ సంవత్సరంలో చెప్పారు? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకు ఆ విషయం చెప్పానంటే ప్రతి బహుకణ జీవి కూడా ఏకకణంతోటే ప్రారంభమవుతుంది. ఆ ఏకకణంతో ప్రారంభమైన ఆ జీవి అనేది ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. కణాన్ని విభజన చెందుకుంటూ పోతుంది. ఆ విధంగా కణం యొక్క రసాయనిక చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని, అంటే డెవలప్ అయ్యే విధానాన్ని, లేదా పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపించాలి, లేకపోతే అది ఏ రూపంలో నిర్ణయించబడాలి అనేది కూడా ఈ కేంద్రకం ముందు చూసారా, ఆ కేంద్రకము పర్యావరణంతో పాటు కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రక త్వచం ఉందంటున్నారా లేదంటున్నారా? బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం అనేది సరిగా ఏర్పడదు. ఎందుకని? అక్కడ కేంద్రక త్వచం లేదు. కేంద్రక త్వచం ఉంటే కేంద్రకం పైన కేంద్రక త్వచం ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంటుంది ఇది కేంద్రకము, ఇది కేంద్రక త్వచం అని. కానీ అక్కడ కేంద్రక త్వచం ఉందంటున్నారా లేదంటున్నారా? బ్యాక్టీరియాలో కేంద్రక త్వచం లేదు కాబట్టి కేంద్రక ప్రాంతం అనేది సరిగా ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? ఈ ప్రాంతం అనేది కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లాయిడ్ న్యూక్లాయిడ్ అని అంటాము. ఓకేనా? సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లాయిడ్ అని అంటాము. మరి దీనిని దేనిలో చూడవచ్చు అంటే బ్యాక్టీరియాలో చూడవచ్చు. కేంద్రక త్వచం లేని కణాలను మనం ఏమంటాము? ఇది ఆల్రెడీ 8th క్లాస్లో మనం మాట్లాడుకున్నాం కదా. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటాము. ప్రో అంటే ఆదిమ లేదా ప్రాథమిక, కారియోట్ అనగా క్యారియాన్ అంటే కేంద్రకం. అదేవిధంగా కేంద్రక త్వచం కలిగిన జీవులను ఏమంటామంటే నిజ కేంద్రక జీవులు. ఏమని అంటాము? నిజ కేంద్రక జీవులు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితోటి ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకనంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైతే అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దయచేసి గమనించండి. ఏదైనా ఆల్టర్నేటివ్ ఏమైనా నేను చూస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్సీఆర్టీ సిరీస్ ఇవ్వడంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా నేను తొందరలోనే కండక్ట్ చేస్తాను. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే మన ఛానల్ని వారికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.